ఈ వ్యక్తికి ఒక విచిత్రమైన పని అప్పగించబడింది. అతన్ని బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధం లేని ఒక దూర ప్రాంతానికి పంపించారు. ప్రతిరోజు లోయ నుంచి పైకి ఎక్కకుండా ఉండేందుకు కొండ అంచుల వెంట ల్యాండ్ మైన్లు పాతేవాడు. ఆ ప్రాంతం ఖాళీగా ఉన్నట్టే అనిపించేది. కానీ ప్రతి 500 మీటర్లకు ఒక భారీ ఆటోమేటిక్ తుపాకీ ఏర్పాటు చేసి ఉండేది. అతను ఒంటరిగా కొండ అంచుపై కట్టిన 300 అడుగుల ఎత్తైన ఒక గస్తీ గోపురంలో నివసించేవాడు. అతను బాధ్యతలు స్వీకరించే ముందు ఒక సైనికుడు అతనికి ఒక్క హెచ్చరిక మాత్రమే ఇచ్చాడు. ఎదురువైపు ఉన్నవారితో ఎప్పుడూ మాట్లాడవద్దు. లోయలో ఏమి ఉంటుందో అడిగినప్పుడు ఆ సైనికుడు సమాధానం ఇవ్వలేదు. బదులుగా ఒక డిటోనేటర్ నొక్కి లోతైన గోతిలోకి ఒక బాంబును విసిరేశాడు. 15 సెకన్ల తర్వాత పేలుడు శబ్దం మార్మోగింది. ఆ వెంటనే భయంకరమైన అరుపులు వినిపించాయి. ఆ సైనికుడు ఒక్క మాట మాత్రమే అన్నాడు. వాళ్లను హాలో వన్స్ అంటారు. అంతే, అక్కడి నుంచి నడిచిపోయాడు. ఆ పని అతనికి మిగిలిపోయింది. పూర్తి 1 సంవత్సరం అతనికి మాట్లాడేందుకు ఎవరూ లేరు. కాల్స్ లేవు, సందేశాలు లేవు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. చివరి వరకు నిలబడితే అతనికి ప్రతిఫలంగా ఒక పెద్ద సంపద. రోజులు అన్నీ ఒకేలా గడిచేవి. నిర్వహణ, రొటీన్ పనులు. ఆ రాత్రి ఒక తుఫాను సమయంలో అతను ఆమెను చూశాడు. ఆమె తన కిటికీ దగ్గర కూర్చుంది. అతని వైపు చూసి దీపాన్ని ఆర్పేసింది. 3 నెలలు నిశ్శబ్దంగానే గడిచాయి. అప్పుడు ఒక్కసారిగా ఒక తుపాకీ శబ్దం ఆ నిశ్శబ్దాన్ని ఛేదించింది. అది ఆమెది. దాసా కిందవైపు చూపించింది. అతను చూశాడు. చీకటి ఆకారాలు కొండపైకి ఎక్కుతున్నాయి. అవే హాలో వన్స్. అతను మైన్లను ప్రేరేపించాడు. కొన్ని ప్రాణులు కింద పడిపోయాయి, కానీ మరెన్నో ముందుకు వచ్చాయి. దాసా కాల్పులు ప్రారంభించింది. అతను చేరాడు. 2 గోపురాలు, ఒకే పోరాటం. ఆ రాత్రి పక్కపక్కనే నిలబడి వారు హాలో వన్స్ ను తిరిగి లోతైన అగాధంలోకి తోసేశారు.